ఈ నెల 6 నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అమ్మవారికి ఆషాఢమాసం సారతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఈ సంవత్సరం నుంచే ప్రత్యేకంగా వారాహి నవరాత్రులను నిర్వహించాలని పండితులు నిర్ణయించారు. ఆషాఢమాసం ఇంద్రకీలాద్రి అమ్మవారికి సారె సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వారాహి అమ్మవారి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు నిర్వహించనున్నారు. ఆషాఢమాసం సందర్భంగా దుర్గమ్మకు సారె సమర్పణతో పాటు బోనాల పండుగ ఉంటుందని చెబుతున్నారు. శాకాంబరీ దేవిగా అమ్మవారి ఉత్సవం ప్రాశస్త్యమని అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి వ్రతం చేపట్టాక దీనికి విశేష ప్రాచుర్యం వచ్చిందని చెబుతున్నారు. ఇంతలో పండితులు సైతం వారాహి నవరాత్రులు నిర్వహించాలని తలపెట్టారు. వారాహి అమ్మవారి వ్రత సంకల్పం ఇప్పుడు నవరాత్రుల సంకల్పం కావడంతో భారీగానే భక్తులు వస్తారని అంచనాలు ఉన్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢ మాసోత్సవాలను నిర్వహించనున్నారు. తొలి రోజు దేవస్థాన అర్చకులు అమ్మవారికి సారె సమర్పించడం ద్వారా ఉత్సవాలను ప్రారంభిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ వారాహి దీక్ష చేయడం శుభపరిణామమని, అందరూ అమ్మవారి దీక్ష చేయవచ్చని ఈవో రామారావు చెబుతున్నారు. గుప్త నవరాత్రులు నిర్వహిస్తున్నందున ఎలాంటి హడావుడి ఉండదని చెప్పుకొస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢమాసంలో జరిగే విశేష పర్వదినాలు, పండుగలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.